ఓం నమస్తే సార్. శ్రీశైలం బోర్డు చైర్మన్గా మీరు ఇటీవల నూతనంగా ఎన్నికయ్యారు. మీరు ఎన్నికైన తర్వాత శ్రీశైలంలో భక్తులకు ఎటువంటి దర్శనాలు కలుగుతున్నాయి? అసలు ఆ భక్తులు వచ్చే పోయే సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారు? ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. దేశంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రం. మనందరికీ తెలుసు, రెండవ జ్యోతిర్లింగం, ఆరవ శక్తిపీఠం, రెండు ఒకే ప్రాంగణంలో కలిసున్న ఏకైక దేవాలయం దేశంలో మరెక్కడ. అమ్మవారు, అయ్యవారు, శక్తిపీఠము, జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఆ క్షేత్రం, రెండు ఒకే కాంపౌండ్లో ఉన్న క్షేత్రం ఎక్కడా లేదు. అది ఒక్క శ్రీశైల క్షేత్రంలోనే ఉంది. ఇది భూమండలానికి నాభి స్థానంలో ఉన్నటువంటి క్షేత్రం. ఎంతో పవిత్ర పావనమైన క్షేత్రానికి మీరు పైకి వచ్చి అడుగు పెడితేనే మన జీవిత ధన్యమయ్యే అంత భాగ్యం కలిగి భక్తులు తన్మయత్వం పొందుతూ ఉంటారు. అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి పవిత్ర పుణ్యమైన క్షేత్రానికి నేను చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ క్షేత్రం మొదలైనప్పటి నుంచి చరిత్ర తీసుకున్నప్పుడు చెంచు గిరిజనులే మొదటి పూజారులుగా, ఆలయ సంరక్షకులుగా ఉన్నారని తెలిసింది. అటువంటి గిరిజనులకు స్వామివారి స్పర్శ దర్శన భాగ్యం దూరమైంది. ఎందుకంటే కాలక్రమేణలో గుడి పెరిగి పెద్దదైంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెరిగాయి. చెంచు గిరిజనులు స్వతహాగానే కొంచెం షై పీపుల్. అటువంటి వారికి స్వామివారి దర్శనం దూరమైందనే భాగ్యంతో వారందరికీ నెలలో ఒకరోజు ఉచిత స్పర్శ దర్శనం కల్పించడం, అలాగే 500 రూపాయల టికెట్ తీసుకొని వచ్చే భక్తులకు 2 లడ్లు, 300 రూపాయల టికెట్ మీద దర్శనానికి వచ్చే భక్తునికి 1 లడ్డు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇలా కామన్ భక్తులకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు భక్తులు పెరిగిన రోజు అన్ని రకాల సేవలు రద్దు చేస్తూ కామన్ భక్తుడికి అధిక ప్రాధాన్యత ఇస్తే త్వరగా ఏ రోజు వచ్చిన భక్తుడికి ఆ రోజే స్వామివారి, అమ్మవారి దర్శనం కలిగించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగని నూతనంగా ప్రవేశపెట్టబోయే ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా అనేక సమస్యలు ఆ క్షేత్రంలో ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క నెలలో కొన్ని తీర్చుకుంటూ ముందుకెళ్తాం. ఎందుకంటే క్షేత్రం ఒకప్పుడు 10,000 మంది వచ్చే క్షేత్రం ఈరోజు దాదాపు ఆవరేజ్గా 50,000 మంది ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారందరికీ వసతి కావాలి, మంచి టాయిలెట్స్ కావాలి, అలాగే అక్కడ ఉండడానికి క్యూ లైన్ సిస్టము లేదా షెడ్స్ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఇవన్నీ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేయబోతున్నాం. ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్, టెంపుల్ మాస్టర్ ప్లాన్ ఒకటి అనుకున్నాం. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా రాబోయే రోజుల్లో క్షేత్రం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తాం. ఎందుకంటే ముఖ్యంగా శ్రీశైలంలో పెద్ద సమస్య ఉండేది భూ సమస్య. భూమి అంతా ఫారెస్ట్ వారు మాదని ఎండోమెంట్ మాదని ఎప్పటి నుంచో నడుస్తూ వస్తున్నది. భూ సమస్య తెగిపోయిన వెంటనే ఇవన్నీ అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం తరహాలో, తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మా శ్రీశైలం బోర్డు మొత్తం కూడా పనిచేస్తూ ముందుకెళ్తున్నది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంస్కరణలు, ముఖ్యంగా దర్శనపు టికెట్ల విషయంలో కానీ, భక్తులకు వసతి విషయంలో కానీ, భక్తులకు అక్కడ ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారంగా డిజిటల్ బోర్డ్స్ అన్నీ ఏర్పాటు చేసి ఎంతమంది ఈరోజు దర్శనం చేసుకున్నారు, క్షేత్రంలో ఎన్ని రూములు పూర్తి ఫుల్ ఉన్నాయి, ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎంతమంది ఉచిత అన్నప్రసాదం తీసుకున్నారు, అలాంటి విషయాలదే కాకుండా హెల్ప్ డెస్క్లు కానీ, కంప్లైంట్ బాక్సెస్ కానీ, ఇలా సెక్యూరిటీ రీజన్స్లో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఇప్పటికే మేము శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధించాం. దాన్ని ఇంకా కఠినతరంగా అమలు చేస్తూ ఫ్రీ ప్లాస్టిక్ శ్రీశైలం, అలాగే పచ్చదనం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఇంకా ఎక్కువ చెట్లు పెంచే విధంగా ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా రుద్రాక్షలు పండవు. అటువంటిది శ్రీశైలంలో రుద్రాక్ష వనం అనే ఒకటి పెట్టి 80 చెట్లు ఈరోజు శ్రీశైలంలో రుద్రాక్షలు కాస్తున్నాయి.
అవి పంచముఖము, ద్విముఖము, 3 ముఖాలు, 5 ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. అటువంటి దాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో నక్షత్ర వనం అని దాన్ని డెవలప్ చేయబోతున్నాం. ప్రతి నక్షత్రానికి ఒక పేరు మీద ఒక మొక్కతో అక్కడ చేయబోవాలనుకుంటున్నాం. ఇలా అనేక రకాలుగా మా ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. వాటన్నిటినీ తట్టుకొని ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకెళ్తాం. శివమాల వేసే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కానీ, శివమాల వేసే భక్తులకు మన శ్రీశైలం స్వామివారి భక్తులకు ఏదైనా సరే మీరు నూతనంగా వాళ్ళకు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారా? ఈ యొక్క శివమాల భక్తి పరంపరను ఏదన్నా ఇంకా ముందుకు దిశగా కొనసాగాలని ఏమన్నా నూతన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారా? ఖచ్చితంగా అండి. ఇది శ్రీశైలంలో ఈవో రమణారెడ్డి గారు పనిచేసే కాలంలో వారి మనసులో వచ్చిన ఆలోచన ఈ శివమాల ధారణ అప్పుడు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇది దినదినాభివృద్ధి, ప్రతి ఒక్కరు కూడా శివమాల వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డిసెంబర్ కాలంలో 15 రోజులు మాత్రము శివదీక్ష విరమణ చేసే భక్తులకు సపరేట్ వసతులు కల్పించడం, వారి దర్శనానికి వచ్చే శివభక్తులకు కూడా డైరెక్ట్గా క్యూ లైన్లో స్వామివారి స్పర్శ దర్శనం జరిగే విధంగా ఇరుముడి, ఎందుకంటే వారు ఇరుముడి తీసుకొని వస్తారు కాబట్టి స్వామివారికి సమర్పించే విధంగా ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇంకా ఎక్స్క్లూజివ్లీ రేపు ఫిబ్రవరి శివరాత్రికి, ఉగాదికి అధిక భక్తులు వస్తారు. అధిక శివమాలలో వేసుకున్న వారు కూడా వస్తారు కాబట్టి వారందరికీ ప్రత్యేక వసతులు శివమాల వేసుకున్న వాళ్ళందరూ స్వాములకు కల్పించబోతున్నాం. శివమాల యొక్క ప్రాముఖ్యత గురించి మీరేం చెప్పదలుచుకున్నారు భక్తులకు, ప్రజలకు? శివుని ధ్యానం చేస్తూ 41 రోజులు మాల వేసుకొని శివతత్వంతో శివుని తన మనసులో స్వామి దేవునిగా లేదా ఈ సృష్టికే ప్రథమ పౌరుడు కాబట్టి, ఆయన లయకారుడు కాబట్టి అటువంటి తన్మయత్వం పొంది వేలాది కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చే భక్తులు కూడా చూస్తున్నాం. మాల వేసుకొని ముఖ్యంగా కర్ణాటక నుంచి, తెలంగాణ, ఆంధ్ర, ఇట్లా మహారాష్ట్ర నుంచి కూడా నీకు ఎంత భక్తిభావనతో వారందరూ వస్తున్నారు. వారందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోబోతున్నాం. అది రాబోయే రోజుల్లో కూడా ఈ బసవేశ్వర స్వామి జయంతిని పురస్కరించుకొని శివతత్వాన్ని కూడా ఇంకా ప్రజల్లోకి ఎక్కువ తీసుకుపోయే విధంగా ప్రాచుర్యంలోకి, ప్రచారంలోకి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా పెద్దలందరినీ అడిగి దాన్ని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మహిళలు, శ్రీమూర్తులు, పురుషులు ఆనందంగా మనకు శ్రీశైలానికి పాదయాత్ర కొనసాగిస్తూ ఉంటారు. కొందరు మాలాధారణ ధరిస్తారు. కొందరు అటువంటి పాదయాత్ర చేసే వాళ్ళకు మీరు దర్శన భాగ్యంలో కానీ ఎటువంటి వాళ్ళకు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, కీ లైన్లో కానీ ఇబ్బంది పడకుండా? ఎక్కువగా ఈ నడుచుకుంటూ వచ్చే భక్తులంతా కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ ప్రాంతంలోనే, ఈ 3 నెలల ప్రాంతంలోనే ఎక్కువగా వస్తుంటారు. వారందరికీ కొండ ప్రాంతంలో కూడా తాత్కాలిక టాయిలెట్స్ కానీ లేదా నీటి సౌకర్యం కానీ ఇలా శ్రీశైల దేవస్థానం అడవుల్లో ఏర్పాటు చేస్తుంది. అంటే కొండ మీద కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలతో పాటు దర్శన భాగ్యం కూడా త్వరగా పూర్తయ్యే విధంగా మా ఆలయం సిబ్బంది, మేము అందరూ పనిచేస్తున్నాం. శ్రీశైలం అనేది ఒక పుణ్యక్షేత్రము, అట్లాగని ఒక పెద్ద ఫారెస్ట్ వాళ్ళు ఎటువంటి సంరక్షణ కల్పిస్తున్నారు వచ్చుదారులు? ఫారెస్ట్ వారి రూల్స్ ప్రకారంగా చాలా కఠినంగా ఉంటున్నారు. ఎందుకంటే అది నేషనల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయిన కారణంగా వారు రూల్స్ ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. మనకేమో డోర్నాల్ దగ్గర నుంచి 55 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ఉంది. ఇది 1 వే ఉన్న కారణంగా మనకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే భక్తులు బాగా పెరిగారు, కంటిన్యూగా వెహికల్స్ అప్పు వెళ్తున్నాయి, డౌన్ వస్తున్నాయి. కాబట్టి ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఫారెస్ట్ పర్మిషన్ మనకు లేదు. అలాగే పైన ఇంకా వస్తువులు పెంచుకోవడానికి కూడా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవన్నీ మొన్న దేశ ప్రధానమంత్రి వారు అయిన తర్వాత మొట్టమొదటి క్షేత్రానికి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఈ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారమై క్షేత్రం ఇంకా
దేదీప్యమానంగా వెలుగుతుంది ఉంటుందని ఆశిస్తున్నాను. శ్రీశైలం బోర్డు చైర్మన్గా మన ఆంధ్ర రాష్ట్ర మరియు దేశ ప్రజలకు శివుని యొక్క భక్తులకు మీరేం చెప్పదలుచుకున్నారు? శివుని ఆరాధనకు చాలా స్వల్పంగా ఈ శివుడు మిగతా వైష్ణవ ఆలయాల మాదిరి కాకుండా శివాలయానికి ఎవరైనా ఒక మంచి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి దండం పెట్టుకున్న ఆ శక్తిని లేదా స్వామివారి దర్శన భాగ్యము స్వామివారి తృప్తి పడతారు. కాబట్టి ఎక్కువ మంది ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు అందరూ కూడా దాదాపు 80% మంది ఉచిత దర్శనమే స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తన్మయత్వం పొందుతూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా వారాంతరంలో కాకుండా వారాంతరంలో ఎక్కువగా శని ఆది సోమవారాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నుండి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి మంగళ బుధ గురు శుక్రవారాల్లో కూడా మేము స్వామివారికి స్పర్శ దర్శనం కల్పిస్తున్నాం. 3 రోజులైతే స్పర్శ దర్శనం కూడా కల్పించలేము, ఎందుకంటే అధిక భక్తులు ఉంటారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారి దర్శనం పొందాలని ఆశిస్తున్నాను.